జనరల్‌గా మ్యాథ్స్ అనంగానే అందరికీ టేబుల్స్ అనేది బాగా ఆహ్, అప్ నేర్చుకోవాలేమో అని. అది అసలు కాదు. ఒకసారి ఇలాగే అంటే ఒక సందర్భం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకరోజు సభలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మేడం ఎవరినో మొత్తానికి సమ్ ఐఏఎస్ ఆఫీసర్ అది 13 ఆరులు అనేది ఏదో ఒకటి వచ్చింది. 13 ఆరులు ఎంత అనని వెంటనే అమ్మ 13 ఆరులు ఎంత అమ్మా అని అడిగారు. అనగానే ఆమె డిప్యూటీకి ఇంకొంది 13 ఆరులు అంటే ఎంత అని అడుగుతుంది. అంటే మినిమం సైడ్ అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఏదో కొంచెం ఆ దీంట్లో ఉంటాడు కాబట్టి జస్ట్ అడిగాడు. అది కాస్త రికార్డ్ అయిపోయింది ఆ రోజు. సో ఇప్పుడు ఆ 13 టేబుల్ ఎవరికి తెలియదు. అది జనరల్గా నేర్చుకోరు. అందరూ 10 టేబుల్స్ దాకా నేర్చుకుంటారు. అది చాలు మన జీవితానికి లైఫ్కి అది చాలు. మరి 13 అలా అంటే 16 60 అంటారు, 3 18, 60 18, 78. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఇది ఈ పద్ధతిలోనే మనం చేస్తాం. ఈ టేబుల్స్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియం టేబుల్స్ రావడం వల్ల ఇది కాంప్లికేట్ అయిపోయింది. సో జనరల్ కామన్ సెన్స్ ఎక్కువ చదువుకోవాల్సిన పని లేదు. చదువు లేనప్పుడు కూడా చేసే క్యాలిక్యులేషన్స్ అవి చాలు అన్నమాట. దట్ ఈస్ వాట్ ద కామన్. ఈవెన్ 6th క్లాస్ ఒక నవోదయ స్టూడెంట్ ఎవరైనా ఎంట్రన్స్కి వెళ్ళాలన్నా కూడా మీరు తీసుకునేది ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అనేది ఎక్కువ తీసుకుంటారు. అక్కడ హిస్టరీ ఎకానమీ ఏమి ఉండవు. జస్ట్ మెంటల్ ఎబిలిటీని వీడి యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడి థింకింగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే బరీస్. సో మెంటల్ ఎబిలిటీ ఇస్ నాట్ మ్యాథ్స్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెగ్యులర్ మనం క్యాలిక్యులేషన్స్ ఏదైనా సపోజ్ ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయి. దట్ ఈజ్ మనం చిన్నప్పుడు చదువుకున్న ఫార్ములాస్ కొన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక ఫార్ములా అంటే సాధారణ వడ్డీ అంటాం, రైట్? సరళ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు తెలుసుంటుంది. ఐడియా ఉందా మీకు? దట్ ఈజ్ PTR/100, PTR/100 అని మామూలుగా మనం చదువుతాం. కానీ వాస్తవానికి ప్రాక్టికల్గా మనం జనరల్గా రోజు వడ్డీలు డబ్బులు తీసుకుంటాం, ఇస్తుంటాం కదా. సో అక్కడ ఇలాంటివన్నీ ఉండవే. వాళ్ళు ఏం ఫార్ములాస్ ఉపయోగించరే. ₹2 వడ్డీ అంటాం. లక్షకు ₹2 వడ్డీ అంటే 2,000, నెలకి 2,000, సంవత్సరానికి 24,000, 2 ఏళ్ళకి 45,000 అయిపోయిందిగా. దీనికి PTR/100 అనే ఫార్ములా పెట్టడం వల్ల భయం క్రియేట్ అవుతుంది అన్నమాట. జనరల్గా కొంచెం పేపర్ లేకుండా కొంచెం ఆలోచిస్తే, ఎప్పుడైతే మీరు పేపర్ లేకుండా మీరు బ్రెయిన్తో ఆలోచిస్తున్నారో దట్ ఈస్ వాట్ యువర్ మెంటల్ ఎబిలిటీ. అందుకు వీటన్నిటినీ దీంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంక్లూడ్ చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. దట్ ఈస్ సిలబస్లో ఎందుకు ఉంది అనే దానికి.